ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఎన్నో అద్భుతాలు సృష్టించామని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలతో పాటు అనేక పథకాలు అమలు చేసి రికార్డు నెలకొల్పినట్లు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర స్పష్టం చేశారు. పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమిష్టిగా అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేస్తూ అందరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని వెల్లడించారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందన పథకంతో తల్లుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోందని తెలిపారు. ఈరోజు మీ అందరికీ కలవడానికి ముఖ్య ఉద్దేశం మీరు గమనిస్తూనే ఉండాలి. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో అసాధ్యాలు సుసాధ్యాలు చేస్తూ ఈ రాష్ట్రం అతులాకుతులం అయిపోయిన, ఆర్థికంగా చిరిగిపోయిన, వినాశనం నుంచి వికాసం వైపు నడిపించిన చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. సూపర్ 6 ఏమైతే చెప్పున్నామో అందులో ఒక్కొక్కటిగా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, గత 5 సంవత్సరాలు ఆర్థికంగా లూటీ చేసి రాష్ట్రాన్ని చంద్రవందర చేసిన, తనకున్న అనుభవంతో, తనకున్న రాజనీతిజ్ఞంతో ఈరోజు అసాధ్యాన్ని సుసాధ్యం అంటే చెప్పడానికి అదే కారణం. ప్రతి ఒక్క పిల్లలకి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 15,000 ఇవ్వడం జరుగుతుంది. 15,000లో 13,000 పిల్లలకి, 2,000 స్కూల్ మెయింటెనెన్స్కి. ఆలోచించండి, స్కూల్ మెయింటెనెన్స్కి ఇవ్వడం జరుగుతుంది. స్కూల్ కూడా బాగుండాలి, స్కూల్లో కూడా ప్రతిదీ టాయిలెట్స్ ఉండాలి. అందుకని ఎవరు ఊహించిన విధంగా మీరందరూ గమనిస్తే నిన్న మొన్న